సంజయ్ గారికి ఉన్నదా? కిషన్ రెడ్డి గారికి ఉన్నదా? ఆ రోజు అద్వానీ రథయాత్ర, మురళీ మనోహర్ జోషి రథయాత్ర వస్తుంటే ఇదే రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు వారికి ప్రోగ్రామ్స్ డిసైడ్ చేసే నాయకుడిగా కిషన్ రెడ్డి గారు ఉండే. మీరు ఎప్పుడైనా అడిగిరా అద్వానీ గారి గురించి ప్రధానమంత్రి చేయండి అని? పుట్టినరోజు పోతారు, కాళ్ళు మొక్తారు, వస్తారు. కానీ మీరు అందుకే నేనేమంటున్నానంటే పోస్టుల కోసం పాకిలాడే మీరు రాహుల్ గాంధీ గారి గురించి, సోనియా గాంధీ గారి గురించి, ఇందిరాగాంధీ గారి చరిత్ర గురించి, రాజీవ్ గాంధీ గారి గురించి మీరు మాట్లాడతారా? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉండుండి అని కాంగ్రెస్ ఎంపీలు, యూపీఏలో భాగస్వాములైన రాజకీయ పార్టీలందరూ పదే కోరినా కూడా మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా పెట్టిన చరిత్ర వాళ్ళది. కంపేర్ చేసుకోండి. నేను ఈ మీడియా ద్వారా బండి సంజయ్ గారికి అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీకి త్యాగాల ముందు మీ త్యాగాలు ఏమని ఒక్కటి చెప్పగలుగుతారా? ఏం కాలేదు చెప్పండి. వాళ్ళు ప్రధానమంత్రులు కావాలంటే అయ్యేవాళ్ళు, రాష్ట్రపతి కావాలంటే అయ్యేవాళ్ళు. వాళ్ళకి ఏం అడ్డు? కానీ ఎప్పుడు పదవుల చుట్టూ వాళ్ళు తిరగలేదు. వాళ్ళు ప్రజలు, పరిపాలన, పేదవాళ్ళని పెద్దవాళ్ళుగా చెయ్యాలి, పేద ప్రజలని ఆర్థిక అభివృద్ధి చెందాలి. ఇదే కదా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఈరోజు ప్రియాంక గాంధీ గారు. ఇది గమనించండి. కాబట్టి మీరు ఈ కుటుంబం మీద ఈ కుటుంబాన్ని మీద మీరు ఏలు ఎత్తి చూపెట్టే అర్హత నైతికంగా బండి సంజయ్ గారికి లేదు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి కుటుంబం మీద ఏలు పెట్టి చూపే కిషన్ రెడ్డి గారికి లేదు. ఆల్ ఇండియా లెవెల్ ప్రధానమంత్రి మోడీ గారికి లేదు, అమిత్ షా గారు కూడా లేదు. విలువలతో కూడుకున్న రాజకీయ పరమైన పరిపాలన, పదవులకు వాళ్ళు అనుకుంటే వాళ్ళు కూర్చోవాలనుకుంటే కూర్చోవాల్సిన పదవులు కూడా వాళ్ళు ఇతరుల ద్వారానే. పివి నరసింహారావు గారిని రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత సోనియా గాంధీ గారు అందరు అడిగారు, దేశం మొత్తం అడిగింది. రాజీవ్ గాంధీ గారు బలైపోయారు, దేశం కోసం బలైపోయారు. మరి సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రి కమ్మని అడిగారు. కానీ ఆ రోజు సోనియా గాంధీ గారు పెద్ద మనసుతో ఆలోచన చేసి ఆ రోజు పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిని చేసింది. పివి నరసింహారావు గారు ఏ తెలంగాణ గడ్డ మీద పుట్టిన నాయకుడు, ఎక్కడ తెలంగాణ గడ్డ, ఎక్కడ వరంగల్ గడ్డ, ఎక్కడ ఢిల్లీ గడ్డ, ఒక వరంగల్లో పుట్టి ఒక హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చేసిన కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారిని ఢిల్లీ పీఠం మీద సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిగా చేసి కూర్చోబెట్టింది. ఇది చరిత్ర కదా.